నమస్తే అమ్మ. ఈరోజు మనము చాలా పెద్దగా ఒక తెలంగాణ రూరల్ డెవలప్మెంట్ సమిట్ ఫర్ సిఎస్ఆర్స్, కార్పొరేట్ సిఎస్ఆర్స్ చేసుకున్నాము. సో దాంట్లో భాగంగా వీ హ్యావ్ గివెన్ ఏ కాల్ ఫర్ యాక్షన్, వన్ కార్పొరేట్ వన్ విలేజ్ అని. సో ప్రతి ఒక్క కార్పొరేట్ సంస్థ ఒక గ్రామీణ ప్రాంతాన్ని దత్తత తీసుకోవాలని, సో ఇలాంటి కార్యక్రమం చేయాలని మీకు ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది ఈ ఐడియా? నేను కరోనా టైం నుంచి కూడా ప్రతి విలేజ్ తిరిగినప్పుడు అక్కడ ఉండే అటువంటి కష్టకాలంలో మా ఒక్కరి చేయుతనే కాకుండా చాలామంది చేయుత అవసరం వచ్చింది. అప్పుడు చాలామంది ఎన్జిఓస్ వచ్చిండ్రు, తర్వాత చిన్న చిన్న ఉద్యోగులు వచ్చిండ్రు, తర్వాత కొంత మేరకు కార్పొరేట్ సంస్థలు కూడా వారికి అంటే మన ప్రాంత బిడ్డలుగా వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డటువంటి వాళ్ళు కూడా కొంత లిటిల్గా వాళ్ళు హెల్ప్ చేసిండ్రు. అప్పుడు తక్షణం ఏది గ్రాసరీస్ కోసం. ఆ తర్వాత చాలామందిని మేము అడిగినాము, కానీ అంత కన్స్ట్రక్టివ్గా రాలేదు. ఇప్పుడు మీరు ఇనిషియేట్ తీసుకున్న తర్వాత మీ సంస్థ నిర్మాణ సంస్థ నుంచి ఇనిషియేట్ తీసుకొని ఆల్రెడీ ఒక విలేజ్ను మీరు అడాప్ట్ చేసుకొని ములుగు వెంకటాపురం దగ్గర నందిపాడు అనేటువంటి ఒక అత్యంత బ్యాక్వర్డ్ ట్రైబల్ పీపుల్ని మీరు అడాప్షన్ చేసుకున్న తర్వాత ఆ ఊర్లో వచ్చినటువంటి మార్పు నాకు ఇంకా పట్టుదలను పెంచింది. ఎస్, ఒక కార్పొరేట్ సంస్థ ఒక విలేజ్ని కనుక దత్తత తీసుకుంటే ఎలాంటి మార్పును ఇవ్వగలుగుతాము అనేది మీ నిర్మాణ ఆర్గనైజేషన్ ద్వారా మేము స్పష్టంగా అక్కడ చూడగలిగిన. సో ఇంకా ఇది బెటర్ కదా, విడివిడిగా కాకుండా ఒక విలేజ్ను తీసుకోవడం మూలంగా మీకు కూడా ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. తర్వాత మీ కళ్ళ ముందు మీరు చేసినటువంటి పనులు ప్రజలు ఎంతో సంతోషంతో జీవిస్తుంటే ఆ ఆనందం వాళ్ళది కాదు, వాళ్ళు పొందుతున్న ఆనందం మనం పొందిన భావన కూడా మనకు అంతకంటే గొప్ప సాటిస్ఫాక్షన్ ఏముండదు. సో అందుకోసం మిమ్మల్ని అంటే మీరు ఇనిషియేట్ తీసుకొని ఈరోజు మరి దాదాపుగా 28 కార్పొరేట్ సంస్థల నుంచి ప్రతినిధులను పిలిచి మా యొక్క ప్రజెంటేషన్ మా కలెక్టర్ గారు, అదేవిధంగా మా ట్రైబల్ ఏరియాలో పనిచేసినటువంటి మా సిఇఓగా ఇప్పుడున్నటువంటి దివ్య గారు, మరి వివిధ సంస్థల నుంచి కూడా దాదాపు 3 hours మనము చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకొని మరి చాలా అంశాలలో మీకు ముందు పెట్టడం జరిగింది. చాలామంది కూడా ఇక్కడికి వచ్చినటువంటి కార్పొరేట్ సంస్థల సోదరులు, వాళ్ళ యాజమాన్యం వారందరూ కూడా అంగీకరిస్తారని మేము భావిస్తాను. అందుకనే ఈరోజు సమావేశం ద్వారా మేము ఒక పిలుపునిస్తూ ఉన్నాం ఈ కార్పొరేట్ సంస్థలందరికీ. ముఖ్యంగా మనం చూడొచ్చు, సినిమాలలో ఎక్కడెక్కడో చూస్తున్నాం, కానీ అది మన నిజ జీవితంలో ఎందుకు కాకూడదు? ఎన్ని వేల కోట్లు సంపాదించినా మనం పోయేటప్పుడు మాత్రం ఏదీ రాదు. కానీ మనం ఉన్నంతకాలం మంచిగా ఉన్నంతలో బెటర్గా జీవిస్తూ సంతోషకరమైనటువంటి జీవితాన్ని జీవించడమే అసలు శ్రీమంతుల యొక్క లక్ష్యం. మనము ఎన్ని వేల కోట్లున్నా, ఎన్ని వందల కోట్లున్నా ఎదుటి వాళ్ళు కష్టాలలో ఉన్నప్పుడు చేయితనివ్వలేనప్పుడు మనము అది ఏమి ఉపయోగం ఉండదు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ కరోనా టైంలో మన తల్లిదండ్రులు లేకుంటే మన చుట్టుపక్కల వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు చనిపోతే కడసారి చూపులకు కూడా చూసుకోలేని పరిస్థితి. ఎంత ఘోరం అంటే ఎక్కడో అమెరికాలో ఉన్న కొడుకు రాలేదు, లేదా పక్కన ఉన్నటువంటి పిల్లలు కూడా వచ్చి తండ్రిని తల్లులను కడసారి చూడలేదు, ఎవరో తెలియదు. మంచి హృదయంతో ఆ శవాలను కూడా తీసేసినటువంటి వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. ఆ టైంలో మేము కూడా మేము కానీ మా గన్మెన్లు, మా పిల్లలు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు రాకుంటే కరోనాతో చనిపోయినటువంటి బాడీస్ను మేము కూడా తీయించినటువంటిది. అంతెందుకు, నిన్నగాక మొన్న వైనాడులో జరుగుతున్నటువంటి విలయం చూసినాం మనము. ప్రకృతి విలయ తాండవం. అసలు అందరూ సంతోషంగా ఉన్న కుటుంబంలో మరి ఇండ్ల ఎక్కడ భవనాలు కొట్టుకుపోయినాయి, మనుషులు చనిపోయారు. కాబట్టి మనం ఉన్నంత కాలము మనం బాగుండాలి, మనతో పాటు ఈ సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండడం కోసం మీరు కష్టపడి సంపాదించిన దాంట్లో మీరు శారీరకంగా కష్టపడవచ్చు, మేధస్సును ఉపయోగించవచ్చు, లేదా రకరకాలుగా మీ తెలివితేటల ద్వారా సంపాదించిన దాంట్లో ఈ సమాజంలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలన కోసం, ఇలాంటి సమాజానికి మరి దూరంగా బతుకుతున్నటువంటి అటవీ ప్రాంతాల ప్రజల అభివృద్ధి కోసం మీ చేయూతను మేము అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా మాలాంటి ములుగు కానీ, ఆదిలాబాద్ కానీ, భద్రాద్రి కొత్తగూడెం కానీ, అచ్చంపేట కానీ, ఈ ట్రైబల్ బెల్ట్లో అసలు జీవన విధానమే డిఫరెంట్గా ఉంటుంది. మిగతా జీవితం అంతా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ లేదంటే అంతటా పేదరికం అనేది ఉంటుంది, బట్ ఇదంతా ఒక టైప్ ఆఫ్ ఏరియా. కాబట్టి అందరికీ ఒక పిలుపునిస్తున్న కార్పొరేట్ సంస్థలందరికీ వన్ కార్పొరేట్ వన్ విలేజ్ ఎవ్రీ ఇయర్. సో వన్ కార్పొరేట్ వన్ విలేజ్ ఎవ్రీ ఇయర్ అని చెప్పడానికి ఒక రీజన్ ఉంది. మేము ముందుగా
వన్ కార్పొరేట్ వన్ విలేజ్ అని ఒక నినాదంతో వచ్చాం. కాకపోతే మా కలెక్టర్ గారు ఎవ్రీ ఇయర్ ఒక విలేజ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో చూస్తే మేము మొదటగా సర్వీస్ నవ్ అనే కార్పొరేట్తో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఇప్పుడు 16 గ్రామాలు అయ్యాయి. సో డెఫినెట్గా ఇది పాసిబుల్. మీరందరూ ముందుకు రావాలని మేము ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి కార్పొరేట్ సంస్థకి చెప్తున్నాం. అలానే అమ్మ మరి ఎవరైతే కాలేజెస్, స్వచ్ఛంద సంస్థలు, ఎన్ఆర్ఐస్ చాలామంది మీకు సపోర్ట్ చేశారు. ఈ యొక్క ఉద్యమంలో, ఈ గ్రామాల దత్తత అనే ఉద్యమంలో వారికి మీరు ఏ విధమైన పిలిపిస్తారు? కార్పొరేట్ సంస్థలు కానీ, వ్యక్తులు కానీ, లేదా వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ రకాల వారు కానీ అందరికి ఒకటే తెలియజేస్తున్నా, మానవత్వాన్ని మించింది ఏది లేదు. కాబట్టి మనం సంపాదించిన దాంట్లో ఆవగించంతైనా అవతలి కష్టాలలో ఉన్నటువంటి వాళ్ళను అంటే వాళ్ళ జీవన ప్రమాణాలను పెంపొందించడం కోసం, కావాల్సినటువంటి చేయూతనివ్వడం కోసం రండి, గ్రామాలకు తరలి రండి. ఎక్కడ సమస్య ఉందో అక్కడ మీరు ఉండాలి, మీ చేయూత ఉండాలని విద్యా సంస్థలకు, కార్పొరేట్ సంస్థలకు అందరికి కూడా పిలుపునిస్తూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్.